Right. Hi, hello, namaste. Welcome to Venkatsar online classes for DSC and TET classes, especially from Telangana and Andhra Pradesh DSC. Aspirant మిత్రులారా, మీరు చూస్తున్నారు మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ యొక్క విద్యార్థుల ఆస్పిరెంట్స్కి మనకు ఒక అద్భుతమైనటువంటి వేదికగా మీ ముందుకు వచ్చింది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. మిత్రులారా, మనం గత వీడియోస్లో చెప్తూనే ఉన్నాము, రానే వచ్చింది టైం. ఇటు టెట్ అండ్ కంప్లీట్ కాగానే మనకు డిఎస్సి కూడా దగ్గరలో ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత విద్యార్థులకు మరింత ఈ క్లాసులు టెస్ట్ సిరీస్ అందించేటటువంటి క్రమంలో భాగంగా మనము ఈ కోర్సులపై తగ్గింపు చేసి మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో ఈ యొక్క తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కాంటెంట్ కోర్స్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఆల్ సబ్జెక్ట్ జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ యొక్క 899 నుంచి మనకు 599కి ఈ కోర్సు తగ్గింపు చేయడం అనేటటువంటిది జరిగింది. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ఇదే తెలంగాణ లాంగ్ టర్మ్ టెట్ అండ్ డిఎస్సి 2024-25 ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు టెస్ట్ సిరీస్ పై కూడా మనకు 799 గా ఉన్నటువంటి దాన్ని మనకు 499 గా తగ్గింపు చేయడం జరిగింది. ప్రతిరోజు ఈ యొక్క మన యాప్ లో కాంటెంట్ టెస్ట్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికంటే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా మనకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబడుతుంది. దానికి సంబంధించిన కాంటెంట్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు డైలీ మన యాప్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్ సిలబస్ కవర్ చేస్తూ టెస్టుల సిరీస్ నిర్వహణ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఎస్పెషల్లీ ఈ సోషల్ వాళ్ళకు టెట్ అండ్ డిఎస్సికి అత్యంత ఉపయోగపరమైనటువంటి మన ముఖ్యమైనటువంటి యాప్ ఇది ముఖ్యమైనటువంటిది. కాబట్టి దీన్ని త్వరపడండి. ఈ రోజు రేపటి వరకు మాత్రమే ఈ తగ్గింపు టెస్ట్ సిరీస్ మీద 499 రూపాయల తగ్గింపుతో, కాంటెంట్కు 599 రూపాయల తగ్గింపుతో మీ ముందుకు రావడం జరిగింది. అది కూడా ఈ రోజు రేపటి వరకే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకొని విజేతలుగా నిలవాలని ఎస్పెషల్లీ నేను కోరుకుంటున్నాను. సో అలాగే మన తెలంగాణ ముఖ్యమైనటువంటి విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెట్ అండ్ డిఎస్సి రాసేటటువంటి వాళ్ళకు కూడా సేమ్ ప్రైస్ తగ్గింపు ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ కాంటెంట్ కోర్సుకు సంబంధించి అప్ టు ఇంటర్మీడియట్ వరకు 599కి ఏపీ విద్యార్థులకు, ఏపీ ఆస్పిరెంట్ డిఎస్సి అండ్ టెట్ ఆస్పిరెంట్స్ కు ఈ తగ్గింపు సేమ్ ఉంటుంది. అలాగే ఇదే ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ రాసేటటువంటి వారికి అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా 100% సిలబస్ కవర్ చేస్తూ షెడ్యూల్ ప్రకారం మీకు నిర్వహించబడుతుంది. రోజు మనకు టెస్టులు ఇక్కడ ఇందులో కూడా మీకు గ్రాండ్ టెస్టులు నిర్వహించబడుతున్నాయి. అలాగే నిర్వహించబడ్డటువంటి ఆ టెస్ట్ సిరీస్లకు కాంటెంట్ వైజ్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ లో మనకు పూర్తి స్థాయిలో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఇటు తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు త్వరపడండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ముందుకు అత్యంత తగ్గింపుతో 499, కేవలం 499 రూపాయలకే ఈ యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకు టెస్ట్ సిరీస్ అనేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా 499 వరకే ఈ 2 రోజులు తీసుకున్న వాళ్ళకు ఆఫర్ కొనసాగుతుంది. అలాగే సోషల్ కాంటెంట్ కోర్స్ అనేది 599 రూపాయలకే మనకు పూర్తి స్థాయిలో మనకు అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ మనకు 599కే మీకు అందుబాటులో ఉంది. మిత్రులారా, మనం మళ్ళీ చెప్తున్నాము, మీరు మమ్మల్ని విశ్వసించండి. మీరు పూర్తి స్థాయిలో యాప్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ చదవడం ఒక్కటే కాదు, మనం ఎంత రాశామన్నది ముఖ్యం. కాబట్టి ఇటు కాంటెంట్ కోర్సు తీసుకొని క్లాసులు వింటూ ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ కూడా రాస్తూ ఆ టెస్ట్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మేము మన యాప్లో చేస్తున్నాం, వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో. అవి వింటూ పరిపూర్ణంగా మీరు పూర్తి స్థాయిలో డిఎస్సికి సంసిద్ధులు కావాలని, విజేతలు కావాలని ఆశిస్తున్నాను. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు రేపటి మాత్రమే కొనసాగుతుంది. ఈ తగ్గింపు చాలా తక్కువ తగ్గింపుతో మీ ముందుకు వచ్చాము. సో మమ్మల్ని విశ్వసించండి.
మమ్మల్ని నమ్మండి. పూర్తి స్థాయిలో మీకు పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్‌గా మీకు ఆ యొక్క క్లాసులు అందిస్తున్నాము గూడా అని మమ్మల్ని మేము నమ్ముకున్నాము. నిజాయితీతో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. వన్స్ మమ్మల్ని నమ్మండి. పూర్తి స్థాయిలో మీరు 100కి 100% అదే విధంగా చదవండి. మనము పూర్తి స్థాయిలో డిఎస్సి విజేతలుగా మీరు నిలుస్తారు. అలా నిలవాలని కోరుకుంటూ పూర్తి స్థాయిలో మనం ఈరోజు ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం చర్చించుకోవడానికి ఎందుకు వచ్చామో చెప్పి మనం స్టార్ట్ చేద్దాం. మన యొక్క చరిత్రలో ఇటు పూర్తి స్థాయిలో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెట్ మరియు డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులకు మనకు 6th to 10th క్లాస్ వరకు అత్యంత ముఖ్యమైన ఎగ్జామ్లో ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్లు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమిటి అనేటటువంటి ఒకసారి చూద్దాం. మరి అందులో భాగంగా దాన్ని చెప్పడానికి మేము ముందుకు ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు రేపు మీకు పూర్తి స్థాయిలో ఈ యొక్క మనకు అత్యంత కీలకమైనటువంటి వెంకట్ సార్ ఆన్లైన్ ఈ యొక్క యాప్ ద్వారా మనకు యూట్యూబ్లో మీ ముందుకు రావడం జరిగింది. 6th నుంచి 10th వరకు హిస్టరీలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమిటి అనేటటువంటివి. మరి క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మళ్ళీ యథావిధిగా మీకు కావాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరణ, సమాచారంతో కూడిన వివరణ మన ప్లే స్టోర్కి వెళ్ళి మన వెంకట్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పర్చేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క విశ్లేషణ అనేది మన యాప్లో ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు విని దాని పూర్తి విశ్లేషణతో కూడిన సమాచారాన్ని మనకు కావాలంటే మన యాప్ పర్చేజ్ చేసి పూర్తి స్థాయిలో ముఖ్యంగా మీరు అత్యంత ముఖ్యమైనటువంటి పూర్తి స్థాయిలో అత్యంత క్లియర్గా మీరు 100% మీరు సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ మనం ముఖ్యంగా ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మిత్రులారా. మనకు 6th క్లాస్లో మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకు ఏమిటి, మన యొక్క చరిత్రలో అన్నప్పుడు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఫస్ట్ లెసన్లో ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అనేటటువంటి టాపిక్ లో మనకు ఇక్కడ ఏం క్వశ్చన్లు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చును అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగానికి సంబంధించిన ఈ యొక్క సమాచారం నుంచి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. మరి అందులో మనకు ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్లో గత ఎగ్జామ్లో కూడా అడిగిన క్వశ్చన్లు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు సూక్ష్మరాతి పరికరాలు ఏ ప్రాంతంలో బయటపడ్డాయి? తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మరాతి పరికరాలు ఏ ప్రాంతంలో మనకు బయలుపడ్డాయి అనేటటువంటి క్వశ్చన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ గా మనము దీన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో మధ్యశిలాయుగానికి సంబంధించిన ఈ సూక్ష్మరాతి పరికరాలు అనేటటువంటివి మనకు ఆదిలాబాద్ జిల్లాలోని ఈ యొక్క గన్పూర్ అనేటటువంటి ప్రాంతం వద్ద బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఇది 100కి 100% మనము గుర్తుంచుకోవాలి. అలాగే ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పురాతనమైన పెద్ద పెద్ద రాతి పనిముట్లలో ముఖ్యమైనటువంటి 2 రకాలైన రాతి పనిముట్లు మన తెలంగాణ రాష్ట్రంలో వేరువేరు జిల్లాలోని వేరువేరు ప్రాంతాలలో బయటపడ్డాయి. అది కూడా మనం ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి మన యొక్క క్వశ్చన్. మరి ఏంటిది ఆ క్వశ్చన్ అన్నప్పుడు ముఖ్యంగా రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు వంటి పరికరాలు, రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు ఏ ప్రాంతంలో బయటపడ్డాయి? ఏ ప్రాంతంలో రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు అన్నప్పుడు నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరంలో బయటపడ్డాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఇదే ఫస్ట్ యూనిట్ లో మరొక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు ఎక్కడ బయటపడ్డాయి అంటాడు
మన న్యూ డేటా ప్రకారము ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఆమ్రాబాదులో బయటపడ్డాయని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాదులో ఇవి ఎక్కువ సంఖ్యలో బయటపడ్డాయి. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్ మనకు మరొకటి ఏమిటంటే, ఇక్కడ తెలంగాణలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి అడిగినటువంటి క్వశ్చన్ లో మనం గమనించినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మనకిచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మరి తెలంగాణలో రాతి యుగానికి అంటే ప్రాచీన శిలాయుగానికి లేదా పురాతనమైన పెద్ద పెద్ద పనిముట్లు బయటపడ్డ ఆ యుగానికి సంబంధించిన సమాచారంలో స్థావరాలు అడుగుతారు. ఆ స్థావరాలు మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో రాతి యుగానికి సంబంధించిన స్థావరాలలో ఉన్నదానిని గుర్తించండి లేదా లేని దానిని గుర్తించండి, లేదా జిల్లాలు వాటి ప్రాంతాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకు ముఖ్యంగా మనకు అత్యంత క్లియర్ గా మనకు పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో మనకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనం చూసినట్లయితే మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో రాతి యుగపు స్థావరాలలో ముఖ్యమైనవి అన్నప్పుడు బుక్ ఓరియంటెడ్ గా మనము జయశంకర్ జిల్లాలోని ఎక్కల అనేటటువంటిది, నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం అనేటటువంటిది, అలాగే ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్, అలాగే మనకు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అలాగే ముఖ్యంగా మనకు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు అనేటటువంటిది, అలాగే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, అలాగే మనకు సంగారెడ్డి మనకిచ్చిన డేటా ప్రకారం మంజీరా లోయ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అలాగే మనకు భద్రాద్రి జిల్లాలోని చెర్ల. సో మనకు ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలు మనకు క్లియర్ గా గుర్తు రావాలి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా. సో జయశంకర్ జిల్లాలోని ఎక్కల, అలాగే నల్గొండ ఏలేశ్వరం, నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్, పెద్దపల్లి జిల్లాలో రామగుండం, ఆదిలాబాద్ ఉట్నూరు, నిజామాబాద్ ఆర్మూరు, మంజీరా సంగారెడ్డి జిల్లాలో, అలాగే చెర్ల మరి అటువంటివి ముఖ్యంగా ఇవి మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పురాతనమైన పెద్ద పెద్ద రాతి పరికరాలు బయలుపడిన ప్రాంతాలు. వీటికి మనకు ముఖ్యంగా జిల్లాలు అలాగే ఈ యొక్క ప్రాంతాలను మనము గుర్తుంచుకోవాలి అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా. అలాగే మనకు ఇక్కడ మనకు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ లో మనకు పూర్తి స్థాయిలో తెలంగాణలో చిత్రలేఖన స్థావరాలు అని చెప్పేసి అంటాడు. తెలంగాణకు సంబంధించిన చిత్రలేఖన స్థావరాలను గుర్తించండి అంటాడు. మనకు అందులో మనకు పూర్తి స్థాయిలో మనకు మ్యాప్ పాయింట్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. మరి అందులో ఇచ్చినటువంటి వాటిలో పూర్తి స్థాయిలో మనకు ఆసిఫాబాద్, రేకొండ, అలాగే ఆసిఫాబాద్, రేగొండ, అలాగే మనకు పూర్తి స్థాయిలో పాండవుల గుట్టకు సంబంధించినటువంటి, అలాగే జూపల్లి, అలాగే పూర్తి స్థాయిలో దొంగలగట్టు, అలాగే దూపాడుగట్టు, అలాగే మనకు దుర్గం, ఈ ప్రాంతాలు వీటితో పాటు రామచంద్రాపురం, రామగుండం, సో రామచంద్రాపురం, అలాగే
రామగుండం, అలాగే మనకు కోకాపేట్ ఇవన్నీ కూడా మనకు చిత్రలేఖన స్థావరాలు తెలంగాణలో ఈ యొక్క మధ్యశిలాయుగంలో ప్రారంభమైనటువంటి ఉంటే పూర్తి స్థాయిలో మనకు అత్యంత కీలకమైనటువంటి ఆసిఫాబాద్, రేగొండ, వర్గల్, పాండవుల గుట్ట, జూపల్లె, దొంగల గట్టు, దూపాడు గట్టు, దుర్గం, రామచంద్రాపురం, రామగుండం, కోకాపేట్ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఎర్తనూర్ అనేటటువంటి ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఎర్తనూర్ అనే ప్రాంతం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మధ్యశిలాయుగం నాటి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాతి చిత్ర కళా స్థావరాలు, పెయింటింగ్ ఇవి బయటపడ్డ ప్రాంతాలు. సో దీనికి సంబంధించింది కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేకపోతే చిత్రలేఖన స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ యొక్క మెయిన్ ముఖ్యమైనటువంటి వాటితో జతపరచమని చెప్పేసి అంటాడు మిత్రులారా. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే వీటితో పాటు మనకు ముఖ్యంగా అడిగేటటువంటిది ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మధ్యశిలాయుగంలో అంటే దాదాపు 12,000 సంవత్సరాల క్రితము ప్రారంభమైనటువంటి ఈ యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో ఈ వ్యవసాయం సంబంధించిన ఆనవాళ్ళు భారతదేశంలో ఏ విధంగా అడుగుతాడు, భారతదేశంలో ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు, భారతదేశంలో ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు బయల్పడినటువంటి ప్రాంతాలు అని చెప్పేసి అంటాడు. భారతదేశంలో ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు బయల్పడిన ప్రాంతాలు అన్నప్పుడు మనకు ముఖ్యంగా బెలుచిస్తాన్, అలాగే కాశ్మీర్, అలాగే మనకు బీహార్ అనేటటువంటివి మనకి ఇక్కడ గుర్తు రావాలి. బెలుచిస్తాన్, కాశ్మీర్, బీహార్ 9000 BC. దీని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. కాశ్మీర్ క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం, అలాగే బీహార్ 4000 నుంచి 5000 BC ఈ యొక్క సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం జరిగిందన్న ఆనవాళ్ళు బయటపడ్డ ప్రాంతాలని ఈ మూడు ఆ సంవత్సరాలను లింకప్ చేస్తాడు. ఇది క్లియర్ గా గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ భారతదేశంలో వ్యవసాయం జరిగింది, ఓకే, మరి జంతువుల్ని మచ్చిక చేసుకున్నటువంటి ఆధారాలు కూడా అడుగుతాడు. మరి జంతువుల్ని మచ్చిక చేసుకున్నటువంటి ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ జంతువులని మచ్చిక చేసుకున్న ఆధారాలు బయటపడ్డ ప్రాంతాలు మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి దక్కన్ పీఠభూమిలో ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో జంతువులు మచ్చిక చేసుకున్న ఆధారాలను చరిత్రకారులు గుర్తించారని చెప్పేసి ఈ క్వశ్చన్ కి మీరు గుర్తుంచుకోవాలి. పూర్తి స్థాయిలో ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో దక్కన్ పీఠభూమిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఈ యొక్క నవీన శిలాయుగానికి సంబంధించిన ఈ యొక్క నూతనమైనటువంటి రాతి పనిముట్లు తెలంగాణలో నవీన శిలాయుగానికి సంబంధించిన నవీన శిలాయుగానికి చెందిన రాతి పనిముట్లు, నవీన శిలాయుగానికి చెందిన రాతి పనిముట్లు బయల్పడిన మన తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడ మనకిచ్చిన బుక్ లో ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలోని షేర్పల్లి అనేది ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. షేర్పల్లి ఇది నవీన శిలాయుగానికి సంబంధించిన నూతన రాతి పరికరాలు బయల్పడినటువంటి ప్రాంతాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఈ టాపిక్ నుంచి
ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి పూర్తి స్థాయిలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క యూనిట్ నుంచి అడిగే క్వశ్చన్లో మనకు బూడిద దిబ్బలు అనేవి ఉన్నాయి. మరి ఈ బూడిద దిబ్బలు బయల్పడిన ప్రాంతాలు అని చెప్పేసి మన క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవి పశుపోషణ జరిగింది అనడానికి ఆధారాలుగా ఇవి మనం చెప్పవచ్చును. వేటినంటే బూడిద దిబ్బలు. మరి ఈ బూడిద దిబ్బలు ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో మరో 2 జిల్లాలలో కూడా బయలుపడ్డాయి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ నాగర్ కర్నూలు జిల్లాతో పాటు మనకు ఆంధ్రప్రదేశ్లో కర్నూల్ అలాగే అనంతపురంలోని బాల్వాయి అనే ప్రాంతం వద్ద ఇవి ఎక్కువ సంఖ్యలో బయల్పడడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఇది కూడా మనము క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి. ఇక ఇందులో నుంచి అడిగేటటువంటి క్వశ్చన్లో మన తెలంగాణలో నూతన శిలాయుగం లేదా నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి స్థావరాలు కనుగొనబడ్డ ప్రాంతాలు అంటారు. అంటే తెలంగాణలో నవీన లేదా నూతన శిలాయుగానికి సంబంధించిన నవీన శిలాయుగానికి చెందినటువంటి ప్రాంతాలు మన తెలంగాణ ప్రాంతాలు ఏమిటి, అందులో లేనిది లేదా ఉన్నది అని చెప్పేసి అడుగుతాడు. మరి అందులో ప్రధానంగా మనం అవి ఉండాలంటే ఫస్ట్ వాటికి సంబంధించిన పేర్లు తెలవాలి. అందులో మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తే వరంగల్, అలాగే హన్మకొండ, అలాగే జనగాం, వరంగల్, హన్మకొండ, జనగాం, అలాగే సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, అలాగే సిద్దిపేట, కరీంనగర్, అలాగే జయశంకర్, అలాగే మనకు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి. మనకిచ్చిన దాంట్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, అలాగే ఆదిలాబాద్, ఇవన్నీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఈ పాత కొత్త జిల్లాలలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి స్థావరాలు బయటపడ్డ ప్రాంతాలు. అంటే మన బుక్ ఓరియంటెడ్ గా ఇచ్చినటువంటి ఈ యొక్క 10 ప్రాంతాలు గుర్తుంచుకుంటే ఆ 10 ప్రాంతాల్లో లేని దానిని ఇది చేసి మొత్తం సంబంధించినటువంటి వాటిని పూర్తి స్థాయిలో మనము గుర్తుపెట్టుకుంటే క్లియర్ కట్ గా మనకు సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ అనేటటువంటిది చేయవచ్చును. మరి ఎస్పెషల్లీ ఇందులో ఇక లాస్ట్ క్వశ్చన్ ఇదే వరంగల్ జిల్లాలో ముఖ్యంగా పోలకొండ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ పోలకొండ ప్రాంతం వద్ద జరిపిన త్రవ్వకాలలో కాల్చిన మట్టి కుండలతో పాటు సూక్ష్మరాతి పరికరాలు ఈ ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క బయటపడ్డాయి. వాటిని చరిత్రకారులు గుర్తించారు. దాన్ని ఏ విధంగా అడుగుతారు, ఈ క్రింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాంతంలో చేతితో తయారు చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే మనకు పాత్రలు కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి కుండలు కానీ, అలాగే చేతితో చేసిన కుండలు, అలాగే ముఖ్యంగా సూక్ష్మరాతి పరికరాలు, ఈ ఆధారాలు ఎక్కడ గుర్తించారు అన్నప్పుడు వరంగల్లోని పోలకొండ. దీన్ని బట్టే ఇక్కడ 3300 సంవత్సరాల క్రితమే వ్యవసాయం ప్రారంభమైందని చెప్పేసి చరిత్రకారులు గుర్తించడం జరిగింది. ఇది మనకు ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యంగా మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమిటి అన్నప్పుడు ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనకు రెండవది ఇక సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం. ఈ సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావంలో మనల్ని అడిగే క్వశ్చన్ జన అనేటటువంటిది ఏ భాషకు సంబంధించిన పదం అని అడుగుతాడు. జన అనేటటువంటిది ప్రాకృతం భాషకు సంబంధించిన పదం. జన అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ప్రాకృతానికి సంబంధించినటువంటి పదంగా మనం గమనించాలి. అలాగే రెండవ క్వశ్చన్ మనకు ఏమడుగుతాడు అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో
మనకు షోడశ మహాజనపదాలు ఉన్నాయి. ఏంటి అవి? ఆల్రెడీ మన యాప్ లో చెప్పడం జరిగింది. షోడశ మహాజనపదాలు, వాటి రాజధానులు మ్యాప్ లో ఇచ్చాడు, మన యాప్ లో చెప్పాను. అంగ, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్ల లేదా మలయ, కురు, పాంచాల, సురసేన, అస్సక లేదా అస్మక, చేది, మత్స్య, గాంధార, కాంబోజ అనేవి. ఇవన్నీ కూడా 16. మరి ఎటువంటి షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదం అని అడుగుతాడు. అంటే అప్పుడు మనము అస్సక లేదా అస్మక. దీని యొక్క రాజధాని అడుగుతాడు. పోతన్ లేదా పోతనాపురము. ఇది ప్రస్తుతం బోధనగా పిలువబడుతుంది. అలాగే ఇందులో నుంచి అడిగేటటువంటి క్వశ్చన్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏమిటి అన్నప్పుడు పూర్తి స్థాయిలో గోదావరి నది తీరాన ఏర్పడిన జనపదం అని అడుగుతాడు. అస్సక లేదా అస్మక. అస్సక లేదా అస్మక. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్. ఇక తర్వాత ముఖ్యంగా ఇందులో అడిగేది ఏమిటి అన్నప్పుడు మనకు పూర్తి స్థాయిలో జనపద కాలం నాటి భూ యజమాని ఏ పేరుతో పిలువబడ్డాడు అంటే గృహపతి లేదా గహపతి. గృహపతి లేదా గహపతి. అలాగే మనకు బర్తుక అనేటటువంటి మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. బర్తుక అంటే ఒక ప్రత్యేకమైన కూలి వర్గం. అంటే ఇక్కడ మనకు ఏంటంటే ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చూసుకునే ఈ యొక్క కూలి సంబంధించినటువంటి వారు ఈ యొక్క బర్తుక. అలాగే బానిసలు లేదా దాసులు అంటే ఎవరని కూడా అడగొచ్చు. ఈ యొక్క ముఖ్యంగా ఓడిపోయిన రాజ్యానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి ప్రజలు గెలిచిన రాజ్యానికి సంబంధించిన రైతులకు అమ్ముడు పోయినటువంటి వారే బానిసలు లేదా దాసులు. వీరు కేవలం పొలం పనులు మాత్రమే చూసుకునే వాళ్ళు. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అలాగే ఇందులో ఎక్స్పెక్షన్ క్వశ్చన్ లో నాణెముల యొక్క వాడకం. నాణెముల యొక్క వాడకం ఏ కాలం నుండి చలామణిలోకి వచ్చింది అంటాడు. అంటే మీ ఆన్సర్ జనపదాల కాలం నుండి నాణెముల యొక్క వాడకం చలామణిలోకి వచ్చిందని చెప్పాలి. మనకు బుక్ ఓరియంటెడ్ గా అడిగేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. అలాగే ముఖ్యంగా జనపద కాలానికి సంబంధించిన అద్భుతమైన కోటగోడ నిర్మాణాలకి ఉదాహరణగా దేన్ని చెప్పవచ్చును అంటాడు. జనపద కాలం నాటి కోటగోడ నిర్మాణాలకు ఉదాహరణగా దేన్ని చెప్పవచ్చును అంటే ఇక్కడ కౌశాంబి కోటగోడ నిర్మాణం. కౌశాంబి కోటగోడ నిర్మాణం. అలాగే ఇక్కడ మనకు అడిగేటటువంటిది షోడశ మహాజనపదాల్లో పెద్దది శక్తివంతమైనది ఏ సామ్రాజ్యం అంటే మగధ సామ్రాజ్యం అని చెప్పేసి అనాలి. మగధ సామ్రాజ్యం అని చెప్పేసి అనాలి. అలాగే మగధ సామ్రాజ్యం ఏదైతే ఉందో మగధ సామ్రాజ్యానికి ఈ యొక్క దోహదం చేసిన 4 కారణాలు ఏమిటనేది అడుగుతాడు. మగధ సామ్రాజ్యానికి 4 కారణాలు ఏమిటి, దోహదం చేసినటువంటి 4 కారణాలు ఏమిటి అనేటటువంటిది ముఖ్యంగా ఇక్కడ మనం చూడాలి. మగధ సామ్రాజ్యానికి దోహదం చేసిన 4 కారణాలు అవి ఏమిటి అంటే గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉండడం, మగధలో దట్టమైన అడవులు విస్తరించి ఉండడం, అందులో గట్టి కల్ప ఉండడం, దాంతో కోటలు రాజభవనాలు నిర్మించుకోవడం, రథదళాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదే దట్టమైన అడవుల్లో ఏనుగులు తీసుకొచ్చి యుద్ధ శిక్షణ ఇచ్చి గజదళాన్ని ఏర్పాటు చేసుకోవడం, 4వది మగధకు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ ముడి ఇనుమును తీసి శక్తివంతమైన ఆయుధ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మన స్కూల్ అసిస్టెంట్ టెట్ లో కానీ డిఎస్సిలో కానీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 కారణాలు కూడా మనం ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. అలాగే ఈ మగధ యొక్క రాజధాని అడుగుతాడు, రాజగృహం. అలాగే మనకు ఇదొకటి గుర్తుంచుకోవాలి, రాజగృహం. అలాగే ఇందులోంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ లో ముఖ్యమైనటువంటి దాంట్లో చూస్తే ప్రధానంగా మనకు గుర్తుంచుకోవాల్సింది మన ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఏమంటారంటే ఈ క్రింది వారిలో మగధ సామ్రాజ్యాన్ని ఈ యొక్క సమర్థవంతమైనటువంటి వనరులు ఉపయోగించుకొని శక్తివంతమైన సామ్రాజ్యంగా
తీర్చిదిద్దినటువంటి మగధ రాజులు ఎవరంటారు అన్నప్పుడు ఇక్కడ మనకు బింబిసారుడు, ఆర్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు, ఆర్యంక వంశంలో గొప్పవాడు అజాత శత్రువు, అలాగే నందవంశ స్థాపకుడు, నందవంశంలో గొప్పవాడిగా పేరుగాంచిన మహాపద్మనందుడు. వీళ్ళ ముగ్గురు పేర్లు రావాలి. సో ఈ ముగ్గురిలో మళ్ళీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఆర్యంక వంశంలో గొప్పవాడు తన తండ్రి బింబిసారుని చంపి పితృహంతకుడిగా మారిన అజాత శత్రువు ఏ నగరాన్ని నిర్మించాడు అంటే పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు అజాత శత్రువు. ఇలా ముఖ్యంగా ఇవి అయిపోయిన తర్వాత ఇందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో మగధ సామ్రాజ్యానికి వజ్జీ అనేది అదే ఓకే ఎస్ ఓకే 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 కౌశాంబి రైట్ ఓకే. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో షోడశ మహాజనపదాల్లో గణతంత్ర రాజ్యాలుగా పేరుగాంచిన వజ్జీ మల్ల అనే ఈ రెండు గణతంత్ర రాజ్యాల్లో ఈ వజ్జీ అనేటటువంటి దానికి రాజధాని ఏమిటని అడగొచ్చు. అది ఆన్సర్ ఏంటిది ఒకసారి ట్రై చేయండి. ఈ యొక్క వైశాలి అనేటటువంటిది ఏంటిదయ్యా అంటే వైశాలి. అలాగే మనకు ముఖ్యంగా ఈ వజ్జీ అనేది మగధకు ఏ దిక్కున ఉన్నది అని అడగొచ్చు. ఏ దిక్కు అన్నప్పుడు ఉత్తరం దిక్కున. మగధ సామ్రాజ్యానికి వజ్జీ ఏ దిక్కున ఉందంటే ఉత్తరం దిక్కున అని కూడా అడగవచ్చును. అలాగే ఇందులో ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్ లో ఇక మనకు పూర్తి స్థాయిలో 2 క్వశ్చన్స్ అనేటటువంటివి ఉన్నాయి. అందులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆనాటి గణతంత్ర రాజ్యాలు గణ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఆ గణ సమావేశాలకు సంబంధించిన చిత్ర దృశ్యం ఎక్కడ బయటపడిందని అడగొచ్చు. మధ్యప్రదేశ్లోని సాంచి. అలాగే యుద్ధాలకు సంబంధించిన చిత్ర దృశ్యము, ఆనాటి యుద్ధాలకు సంబంధించిన చిత్ర దృశ్యము ఎక్కడ బయటపడిందని అడగొచ్చు. అది కూడా ఆన్సర్ సాంచి అనేటటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో మనం ఇక్కడ గమనించాలి. అంటే టోటల్ గా ఇవి మనకు 2 యూనిట్లో అడిగేటటువంటి క్వశ్చన్లు. మరి ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క 3వ యూనిట్ మొదటి సామ్రాజ్యాల్లో మనము ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్ లో మనకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన దాంట్లో మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అంటే పాటలీపుత్రం. అలాగే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరని అడగొచ్చు. చంద్రగుప్త మౌర్యుడు సిఎం. అలాగే మౌర్య సామ్రాజ్య చక్రవర్తులలో ముఖ్యంగా ఈ యొక్క మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడి యొక్క పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి, మౌర్యుల గురించి పూర్తిగా వివరించిన గ్రంథం ఏమిటని అడగొచ్చు. అర్థశాస్త్రం. మరి ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరని అడుగుతారు అన్నప్పుడు ఇక్కడ కౌటిల్యుడు అని చెప్పాలి. మరి ఏ భాషలో ఈ గ్రంథాన్ని రాశాడు? సంస్కృతం భాషలో రాయడం అనేది జరిగింది. ఇందులో ఏమడుగుతాడంటే కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో పేర్కొన్న 4 అంశాల గురించి చెప్పమంటాడు. 4 అంశాలు. ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజ్యాన్ని ఎలా విస్తరించాలి, అలాగే కుట్రలు కుతంత్రాల నుండి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే తన రాజ్య ప్రజల నుండి సకాలంలో శిస్తుని ఎలా వసూలు చేయాలి, అలాగే భారత ఉపఖండంలో లభించే వనరులు ఏమిటి, వాటి ప్రాధాన్యతను ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇందులో నుంచి మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత మనకు ఇండికా గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? రాయబారి అంటారు. అంటే మెగస్తనీస్ అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి ఇదే మౌర్యులలో మనల్ని ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్ ఏమిటి అన్నప్పుడు ఈ యొక్క మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరని అడగొచ్చు. ఇక్కడ అశోకుడు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇదే లెసన్లో
భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటగా శాసనాల ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడిన తొలి చక్రవర్తి ఎవరని అడగొచ్చు, అశోకుడు అని చెప్పేసి ఇక్కడ గుర్తించాలి. ఇదే ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో ఈ యొక్క కళింగ యుద్ధం గురించి వివరించే శాసనం అడగొచ్చు, కళింగ శాసనం లేదా దీన్ని మనము జౌగడ శాసనం అని చెప్పేసి అంటాం. మరి ఈ కళింగ యుద్ధం గురించి వివరించిన కళింగ శాసనాన్ని ఎవరు వేయించారని అడగొచ్చు, అశోకుడు. మరి ఈ కళింగ శాసనంలో ముఖ్యంగా ఎంతమంది చనిపోయారు కళింగ యుద్ధంలో, ఇక తర్వాత ఎంతమంది గాయపడ్డారు అడగొచ్చు. అది ఒకటి గుర్తుంచుకోండి, 1,50,000 మందికి పైగా గాయపడితే లక్షకు పైగా మరణించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్ లో మనకి బలం ద్వారా గెలవడం కంటే దమ్మం ద్వారా గెలవడమే ప్రధానమని భావించిన మౌర్య చక్రవర్తి ఎవరని అడగొచ్చు. బలం ద్వారా అంటే యుద్ధం ద్వారా కంటే మనకు దమ్మం ద్వారా గెలవడం ప్రధానమని భావించిన మౌర్య చక్రవర్తి ఎవరని అడగొచ్చు. అంటే ఎవరు అది? పూర్తి స్థాయిలో అశోకుడు అని చెప్పేసి మనం గుర్తించాలి. అలాగే నేటి ఒరిస్సా యొక్క పాత పేరు ఏమిటని అడగొచ్చు. కళింగ అనేది నేటి ఒరిస్సా యొక్క పాత పేరు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో ఈ యొక్క బలం కంటే దమ్మం, ఇక్కడ బలం అంటే యుద్ధం ద్వారా కంటే దమ్మం ద్వారా గెలవడం ప్రధానమని చెప్పాడు. మరి అందులో భాగంగానే ఇలా అడిగే క్వశ్చను, భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక యుద్ధంలో విజయం సాధించినా కూడా యుద్ధాలకు స్వస్తి పలికిన ఏకైక భారతదేశ చక్రవర్తి ఎవరని అడగొచ్చు. మనం అప్పుడు అశోకుడు అని చెప్పేసి మనం అక్కడ ఆన్సర్ చేయాలి. దీనితో పాటు ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్ లో దమ్మం అనేది ఏ భాషకు సంబంధించిన పదం అని అడుగుతాడు. దమ్మం అనేది ప్రాకృతానికి సంబంధించిన పదమని మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంస్కృతంలో ధర్మం అని అర్థం. అలాగే ధర్మ మహామాత్రులను దమ్మ విధానాన్ని ప్రచారం చేయడానికి నియమించిన మౌర్య చక్రవర్తి ఎవరని అడుగుతాడు. అశోకుడు. అలాగే ఇక్కడ మౌర్య సామ్రాజ్యంలో మనకు ముఖ్యంగా అడిగేటటువంటి క్వశ్చన్ లో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటంటే అశోకుడు తన యొక్క శాసనాలకు ఏ లిపిని ఉపయోగించాడంటే ప్రాకృతం భాష మరియు బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడని చెప్పేసి గుర్తుంచుకోవాలి. భారతదేశంలో దాదాపు లిపిలన్నిటికి మూలం అశోకుడు తన శాసనాలకు వేసిన బ్రాహ్మీ లిపి అని గుర్తుంచుకోవాలి. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అలాగే ముఖ్యంగా అశోకుడికి సంబంధించినటువంటి ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి క్వశ్చన్ అడుగుతాడు. చెట్లను నాటించడం, రహదారులు నిర్మించడం, బావులను త్రవ్వించడం, అలాగే సత్రాలను ఏర్పాటు చేయడం, అలాగే ముఖ్యంగా మనుషులతో పాటు జంతువులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించడం. ఇక మనకు ఇందులో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ లో దమ్మ విధానం గురించి అడుగుతాడు. అశోకుని యొక్క దమ్మ విధానానికి సంబంధించిన సరైనది సరికాని ప్రవచనాన్ని గుర్తించమంటాడు. దమ్మ విధానం అంటే ఏమిటి? అందులో దేవతలకు పూజలు ఉండవు, చేసినట్లుగా పూజలు ఉండవు, జంతు బలులు ఉండవు. ఒక తండ్రికి పిల్లలు నేర్పినట్లుగా అశోకుడు తన ప్రజలకు నేర్పాలనుకున్నాడు. పూర్తి స్థాయిలో నైతిక విలువలతో కూడిన క్రమశిక్షణ యుతమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళకు నేర్పించాలనుకున్నాడు. ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కల్పించాలనుకున్నాడు. బ్రాహ్మణులు సన్యాసులకు కానుకలు చెల్లించమన్నాడు. ఇవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి, ఒకసారి చూడండి. ఎస్పెషల్లీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన యాప్లో వెంకటసారి ఆన్లైన్ క్లాస్ యాప్లో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంకా నీట్గా అందులో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది మనకు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు దాన్ని చూసుకోండి. ఓకేనా? ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనకు పూర్తిగా మన యాప్లో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో క్విక్ ర్యాపిడ్ రివిజన్ చేయాలి. మిగతాది అది పూర్తి స్థాయిలో కావాలంటే మన యాప్లో పూర్తి స్థాయిలో ఇలా యూనిట్ వైజ్గా పూర్తిగా క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఒకసారి ఇక చూద్దాం. రైట్, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇదే మౌర్య సామ్రాజ్యంలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ముఖ్యమైనది ఏమిటంటే క్యాపిటల్స్ లేదా రాజ్య చిహ్నాలు.
క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు. ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటాడు, మొట్టమొదటిది ఏమిటి అంటాడు అంటే సారనాథులోని సింహ శిఖరం అని చెప్పాలి. సారనాథులోని సింహ శిఖరం అనేటటువంటిది ఇక్కడ క్యాపిటల్స్ నిర్మాణాల్లో ముఖ్యమైనదిగా మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మౌర్యులకు సామంతులైనటువంటి శాతవాహనుల కాలంలో వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు. అందులో ముఖ్యంగా ఈ యొక్క కోటిలింగాల నుంచి, కోటిలింగాల శాతవాహనులకు మొదటి రాజధాని ఏమిటని అడుగుతాడు. కోటిలింగాల ఇది ఎక్కడ ఉంది అని అడగొచ్చు. గోదావరి నది అలాగే పెదవాగు కలిసే చోట నిర్మించబడ్డ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువగా ఉంది. ఇది అస్మక అనేటటువంటి జనపదానికి మొదట రాజధానిగా ఉన్నది అని చెప్పేసి మనకు అడుగుతాడు కోటిలింగాల. ఇక్కడ ఇందులో నెక్స్ట్ మనకు అడిగే దాంట్లో ఈ యొక్క ఇక్ష్వాకుల దాంట్లో వాళ్ళ యొక్క రాజధాని అడుగుతాడు. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి అని అడుగుతాడు. ఇక్ష్వాకుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ లో మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్ ఇతర తెగల వారిని వివాహం చేసుకోవడం వలన ఇతర తెగ పెద్దలను చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేసిన రాజులు ఎవరని అడుగుతారు. రాజవంశీయులు అన్నప్పుడు ఇక్ష్వాకులు అని ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఇక్ష్వాకుల్లో ప్రధానంగా. ఇక లాస్ట్ ఇక్ష్వాకుల్లో ఎక్స్పెక్ట్ చేసేది నాగార్జున కొండ వద్ద అతిపెద్ద ఆరామం స్తూపాలు ఏ రాజవంశస్థుల కాలంలో నిర్మించబడ్డాయి అంటే కూడా మనకి ఇక్కడ ఇక్ష్వాకులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ప్రధానంగా మనకు పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ శాతవాహనుల్లో ముఖ్యంగా మేకధోని శాసనాన్ని ఎవరు వేయించారు అని అడుగుతారు. మేకధోని శాసనాన్ని 3వ పులోమావి వేయించాడు అని. తన 8 సంవత్సరాల పాలనా కాలంలో శాతవాహనుల్లో చివరి వాడైన 3వ పులోమావి మేకధోని శాసనాన్ని వేయించడం అనేటటువంటిది జరిగింది. సో మేకధోని శాసనాన్ని ఒకసారి చూసుకోండి, మనకు క్లియర్ కట్ గా అది చాలా చాలా ఇంపార్టెంట్. నేటి కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మేకధోని గ్రామంలో 3వ పులోమావి తన 8 సంవత్సరాల పాలనా కాలంలో దీన్ని వేయించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటిది. అలాగే ఇక్కడ మరొకటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గా మనం చెప్పాలంటే పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ కుషానులు. ఈ కుషానుల్లో మనకు అడిగే క్వశ్చన్ కుషానుల్లో గొప్పవాడు ఎవరు అని అడగొచ్చు. కనిష్కుడు. అలాగే క్రీస్తు శకం 78ని శక సంవత్సరం లేదా శకయుగంగా ప్రకటించింది ఎవరని అడగొచ్చు అంటే కనిష్కుడు. ఇది కనిష్కుడు. దీన్ని శకయుగం లేదా శకాబ్ద అంటాము. ఇది సాధారణ యుగానికి 78 సంవత్సరాల ముందు ఉంటుంది, అంటే తర్వాత ఉంటుంది. 78 సంవత్సరాల తర్వాత ఉంటుందని ఒకసారి టెట్లో అడిగిన క్వశ్చన్. ఒకసారి దీన్ని కూడా చూడండి. ఇక గుప్తుల్లో మనకు అడిగేటటువంటి క్వశ్చన్ మనకు ప్రధానంగా ఏమిటి అన్నప్పుడు మనకు గుప్తుల్లో ఈ యొక్క గొప్పవాడు ఎవరని అడుగుతారు. ఇక్కడ సముద్రగుప్తుడు అనేటటువంటిది గుర్తుంచుకోండి. అలాగే గుప్తుల్లో మెహరౌలి ఇనుప స్తంభాన్ని వేసింది ఎవరని అడుగుతాడు. రెండవ చంద్రగుప్తుడు అని గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క నవరత్నాలు ఎవరని అడుగుతారు. రెండవ చంద్రగుప్తుడు ఆస్థానానికి సంబంధించిన వాళ్ళు. ఆ నవరత్నాలలో మనకు అగ్రగణ్యుడు ఎవరని అడుగుతారు. కాళిదాసు. ఆయన యొక్క రచనలు ఒకసారి చూడండి. అలాగే అమరసింహుడు రచించిన అమరకోశం అనేటటువంటిది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అమరసింహుడు రచించిన అమరకోశం. టోటల్ గా మనకు అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్ర ఏమని అడుగుతాడు. ఆల్రెడీ అడిగాడు. ఏమని? పూర్తి స్థాయిలో మొట్టమొదట సంస్కృత భాషలో రచించబడ్డ తొలి పద్య కావ్యం ఏమిటంటాడు అంటే అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్ర. అమరసింహుడు రచించిన
మొట్టమొదటి సంస్కృత నిఘంటువు ఏందంటాడు అమరకోశం. అలాగే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం. ముఖ్యంగా శూద్రకుడు గ్రంథం ఏం రచించాడు? మృచ్ఛ కటికం. అలాగే పూర్తి స్థాయిలో మనకు పాణిని రచించిన గ్రంథం అష్టాధ్యాయి. పాణిని రచించిన అష్టాధ్యాయిపై పతంజలి ఒక మనకు మహాభాష్యం పేరుతో సుదీర్ఘ వ్యాఖ్యానాన్ని రచించాడనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక మనకు గుప్తుల్లో ఇంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంస్కృత సాహిత్యం. ఇక మనకు ఎక్స్పెక్టెడ్గా మనం ఇక ముందలకు వెళ్తే ప్రాచీన కాలం నాటి మతం సమాజంలో ఇక్కడ మనము ఎక్స్పెక్టెడ్గా క్వశ్చన్లో గుర్తుంచుకోవాల్సిన దాంట్లో మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతులు మనకేమంటారంటే ఎట్లా మనకు ఆనాటి వేట ఆహార సేకరణ గురించి వారి యొక్క మత విధానాల గురించి వివరించిన గ్రంథం ఏమిటంటాడు అంటే పెరియ పురాణం అని చెప్పేసి అనాలి. పెరియ పురాణం. ఈ పెరియ పురాణం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఈ యొక్క తమిళం భాషలో రచించబడ్డది. ఇది నల్లమల ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో నివసించే వేట ఆహార సేకరణ వర్గం వారి యొక్క జీవన విధానాన్ని మత విశ్వాసాలను వివరిస్తున్న గ్రంథం ఏమిటంటాడు అన్నప్పుడు పెరియ పురాణం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే మనకు పశుపోషక వర్గానికి సంబంధించిన సమాచారం ఇస్తాడు. ఏ ప్రాంతంలో ఏ పేరుతో పశుపోషక వర్గం వాళ్ళు పిలువబడ్డారు? మహారాష్ట్రలో దంగర్. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన యాప్లో. నేను పెట్టి ఓన్లీ క్వశ్చన్ అది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో పూర్తి దానికోసం మన యాప్లోకి రండి. ఈ క్వశ్చన్ ఏంటంటే పశుపోషక వర్గం వారు కింది ఏ పేర్లతో ఏ రాష్ట్రంలో పిలువబడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అత్యంత ముఖ్యంగా సింధు నాగరికతలో ముఖ్యంగా వాళ్ళు పూజించేటటువంటి స్త్రీ దేవత ఎవరు అని అడుగుతాడు. అలాగే ఏ సంవత్సరంలో సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు ప్రారంభమయ్యాయి? ఏ నగరం ముఖ్యంగా బయలుపడ్డది అని అడుగుతాడు. మొట్టమొదట బయలుపడ్డ నగరం హరప్ప. అలాగే సింధు నాగరికత త్రవ్వకాలలో బయలుపడిన అంశాలలో లేని దానిని లేదా ఉన్నదానిని గుర్తించమంటాడు. అంటే మీరు అలా చూసుకోవాలి. ధాన్యాగారాల, గిడ్డంగుల, సో అండ్ సో ఇవి. అలాగే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆనాటి సమాజంలో వృత్తి వర్గాలకు సంబంధించిన దానిలో లేనిది ఏమిటి అంటాడు. దాన్ని కూడా మనం గుర్తించుకోవాలి, పూర్తి స్థాయిలో చదవాలి. సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలకు తెలియని లోహం, వాళ్ళు ఎక్కువగా ఉపయోగించిన లోహాలు ఏమిటి? అలాగే ఏ పద్ధతి ప్రకారం సింధు నాగరికత ప్రజలు ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క వర్తక వ్యాపారాలు చేశారు? సింధు నాగరికత కాలం నాటి ప్రధాన రేవు పట్టణం ఏమిటి అని అడుగుతాడు. లోతాల్. అలాగే మహాస్నాన వాటిక యొక్క కొలతలు బుక్ ఓరియంటెడ్ గా అడుగుతాడు. బుక్ ఓరియంటెడ్ గా అడగడం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాల మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. ఇక ఆర్యుల కాలంలో 4 వేదాల గురించి అడుగుతాడు. అవి ఏ భాషలో రచించబడ్డాయి అంటే ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. మనకి ఇక్కడ బుక్ ఓరియంటెడ్గా మనం వెళ్తున్నాము. సో మనకు అక్కడ ముఖ్యమైనటువంటిది ఇనుము, ఇది మనకు ముఖ్యమైనటువంటి గుర్రం తెలియదు. ఓకే, బట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో బుక్ ఓరియంటెడ్గా మనం ఇవి చూసుకుంటే చాలు మిత్రులారా. అలాగే మనకు ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ వేద కాలంలో 4 వేదాలు ఏ భాషలో ఉన్నాయి అని అడుగుతాడు. అలాగే వేదకాలానికి సంబంధించినటువంటి సమాచారంలో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే నాకు తెలిసి ఈ యొక్క నసదీయ సూక్తం గురించి అడుగుతాడు. నసదీయ సూక్తం అంటే విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది, విశ్వ ఆవిర్భావానికి కారకుడైన భగవంతుడి యొక్క నివాస స్థావరం ఎక్కడ ఉంటుంది అనేటటువంటి విషయాలని గురించి మనకి ఇది వివరించింది. కాబట్టి
నసదీయ సూక్తం చాలా ఇంపార్టెంట్ వేదాలలో. ఆ 4 వేదాల పేర్లు రావాలి, ఏ భాషలో అనేది గుర్తు రావాలి. అలాగే మనకు ఇక్కడ జైన మతానికి సంబంధించిన క్వశ్చన్, జైన మత స్థాపకుడు ఎవరు? జైన మతానికి సంబంధించినటువంటి వర్ధమాన మహావీరుడు బోధించిన సూత్రాల సమూహారమైన త్రిరత్నాలలో ఏం బోధించాడు అనేటటువంటి విషయాన్ని అడుగుతాడు. అలాగే బౌద్ధ మతంలో బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఆర్య సత్యాలు, బుద్ధుని యొక్క బోధనలు ఆర్య సత్యాలు ఎన్ని అనే క్వశ్చన్ అడుగుతాడు. అలాగే మనకు అష్టాంగ మార్గాలు ఏమిటి? అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు ఎన్ని, వాటికి సంబంధించిన క్వశ్చన్ మనకు రావడం అనేది జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్గా ఇది మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ రాక్షస గూళ్ళకు సంబంధించిన సమాచారం అనేది అడుగుతాడు. రాక్షస గూళ్ళు సంబంధించిన సమాచారం అంటే ప్రాచీన కాలం నాటి ముఖ్యమైనటువంటి పూర్తి స్థాయిలో ఈ యొక్క పురాతన కాలం నాటి వరుస క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డ సమాధులు రాక్షస గూళ్ళు అని చెప్పేసి అంటాము. మరి ఈ రాక్షస గూళ్ళ నిర్మించే సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనేది అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకు మెగాలిథిక్ ఏజ్కి సంబంధించిన సమాచారం అడిగే అవకాశం ఉంటుంది. మెగాలిథిక్ బృహత్ శిలాయుగానికి సంబంధించిన సమాచారం అంటే ఇక్కడ మెన్ హిర్స్ డోల్మెన్ సర్కోఫగి అలాగే మనకు ముఖ్యంగా గుండ్రటి రాళ్ళు అంటే ఏమిటి? ముఖ్యంగా ఈ మెన్హిర్స్, డోల్మెన్, సర్కోఫగి, గుండ్రటి రాళ్ళు ముఖ్యంగా ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బయటపడ్డాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో అవి ఒకసారి చూసుకోండి. మెగాలిథిక్ ఏజ్. అలాగే జనపద కాలం నాటి కొత్త ప్రశ్నల్లో మనకి ఆత్మ లేదా బ్రహ్మం అంటే ఏమిటి ఇది అడుగుతాడు. అంటే వినాశనం లేనిది, దుఃఖం లేనిది, చావు లేనిది అంటే మనకు బ్రహ్మం, ఆత్మ లేదా బ్రహ్మం. రెండోది ఏంది అంటే మనకు ముఖ్యంగా మరణం తర్వాత జీవితం ఉంటుందా ఉండదా, ఈ ప్రశ్నకు సమాధానం కలిగినటువంటి ఉపనిషత్ ఏమిటంటాడు? కఠోపనిషత్. అంటే మరణానికి సంబంధించిన సంభాషణ ఎక్కడ ఉంది? 108 ఉపనిషత్తుల్లో ఒకటైన కఠోపనిషత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సోను లక్కీ. ఎస్ మేడం, థ్యాంక్ యూ. తప్పదు పూర్తి స్థాయిలో సిక్స్త్ ఇంకొకటి ఉన్నాయి అంతే. అదే చెప్పేస్తా, అదొకటి చెప్పేసి మనకి కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఉమారాం. బత్తిని సతీష్. ఎస్ రామ్ రమేష్. నచికేతుడు యమధర్మరాజుకి మీరు మీరు అదే మీకు ఒక ఇంటి ఇస్తున్నాను అన్నట్టు. దానికి మొత్తం చెప్పాలంటే మనకు అందులో మన యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీకు వాట్ ఈజ్ వాట్ ఉండడానికి ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? ఇక మనకు దైవ సంబంధ భక్తి మార్గ
మనకు దేవుని యందు ప్రేమ భక్తి అనే లెసన్లో మీరు చూసుకోవాల్సిన క్వశ్చన్లు ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇక్కడ ఆల్వారులు ఎంతమంది, నాయనారులు ఎంతమంది, వీళ్ళ యొక్క పద్యమాలికలు ఏ పేరుతో పిలువబడ్డాయి, ముఖ్యమైనటువంటి వీళ్ళ పవిత్ర గ్రంథాలు ఏమిటి, వీళ్ళ ఆల్వారులు నాయనారులు మహిళలు ఎవరు, పురుషులు ఎవరు, టోటల్ ఎంతమంది అనేది ఒకసారి చూసుకోండి. మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హిందూ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది, సింధు, అది ఒకసారి చూడండి. అలాగే హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలు ఏమిటి ఒకసారి చూసుకోండి. అలాగే ముఖ్యంగా ఇస్లాం మత స్థాపకులైన మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూడండి. యేసుక్రీస్తు పర్వతం మీది ప్రసంగం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆయన చేసిన బోధనలో అది ఒకసారి చూడండి. అలాగే సెయింట్ థామస్ యొక్క సమాధి ఎక్కడ నిర్మించారు అనేది ఒకసారి ఇక్కడ చూడండి. అది ఖచ్చితంగా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దేవుని యందు ప్రేమ భక్తిలో ఇవి మెయిన్ ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి విషయంగా మనము ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక మనకు భాషాలిపి గొప్ప గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భాషాలిపి గొప్ప గ్రంథాలలో మనకు ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్లో మనకు పూర్తి స్థాయిలో భాషా ప్రయోజనాలు ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా. అలాగే మనకు టేబుల్లో ఇచ్చాడు ఏమని, మనం మాట్లాడే పదము పలికే దాంట్లో తేడా ఉంటుంది, కానీ ఎన్ని ప్రాంతాలకు పోయినా కూడా మనం మాట్లాడే పదానికి ఉన్న అర్థం, భావం అనేది మారదు. సో కాబట్టి అమ్మ ఏ భాషలో ఏ పదం, అలాగే నీరు ఏ భాషలో ఏందని టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ ఒకసారి చూసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క 2 భాషా కుటుంబాలు చూడండి, ఇండో యూరోపియన్ భాషలు లేదా ఇండో ఆరియన్ భాషలు ఏంటి, ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు ఏమిటి, అది ఒకసారి చూసుకోండి. అలాగే ముఖ్యంగా మనకు లిపిని మొదట వేటి మీద రాశారు, లిపిల్లో ముఖ్యమైన లిపిలు ఏంటియో చూసుకోండి. అలాగే నేటి లిపిలకన్నిటికీ ముఖ్యమైనటువంటి లిపి బ్రాహ్మీ లిపి అని చూడండి. మరి ఈ అశోకునికి సంబంధించిన బట్టిప్రోలు స్తూపం మీద ఈ బ్రాహ్మీ లిపిని గుర్తించారు, అది ఒకసారి అక్కడ చూడండి. ఇక గ్రంథాలలో ముఖ్యంగా మనకు తమిళ సంగమం వాంగ్మయం, దానికి సంబంధించిన సమాచారం, రామాయణం మహాభారతం ఇతిహాసాలకు సంబంధించింది. అలాగే జాతక కథలు, బుద్ధుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాలు వివరించేవి జాతక కథలు. ఆ కిసౌ గౌతమి దానికి సంబంధించినటువంటి ఏదైతే కిసౌ గౌతమి స్త్రీ ఉందో ఆమెకు సంబంధించిన ఆ యొక్క కథను ఒకసారి చూడండి. దాంట్లో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో గొప్ప గ్రంథాల్లో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వీటి తర్వాత మనకు శిల్పం కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ శిల్పం కట్టడాలలో ప్రధానంగా మీరు చూడాల్సింది స్తూపం, చైత్యం, అలాగే మనకు విహారం. ఈ 3 చూడండి, స్తూపం, చైత్యం, విహారం, వాటి యొక్క అర్థం ఏమిటి. అలాగే విహారాలుగా అంటే విశ్రాంతి మందిరాలుగా ఉంటూ విశ్వవిద్యాలయాలుగా మారిన ఈ యొక్క నలంద విశ్వ విద్యాలయం గురించి ఒకసారి చూసుకోండి. నలంద విశ్వ విద్యాలయానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూడండి, ఆ యొక్క టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, నలంద విశ్వవిద్యాలయం. అలాగే ముఖ్యంగా పూర్తి స్థాయిలో గడ్డంతో ఉన్న పూజారి లేదా మతబోధకుడి విగ్రహం ఏ నాగరికతకు సంబంధించింది అడుగుతాడు. నాట్యకత్తె విగ్రహం ఏ నాగరికతకు సంబంధించింది. మోపురం కలిగిన ఎద్దు ముద్రిక ఏ నాగరికతకు సంబంధించింది. టెర్రాకోటతో తయారు చేసిన అమ్మ తల్లి ఆకృతి లేదా మరియు కోతి యొక్క ఆకృతులు ఏ నాగరికతకు సంబంధించినవి అనేవి అడుగుతాడు. అలాగే ముఖ్యంగా ఈ శిల్పం కట్టడాలలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి 2100 సంవత్సరాల పూర్వం నిర్మించబడ్డ అతి ప్రాచీనమైన చైత్యం ఎక్కడ బయటపడ్డది అనేటటువంటివి ఒకసారి చూసుకోండి. ఇంతవరకు మాత్రం పర్ఫెక్ట్గా మీరు చూసుకుంటే మనము పూర్తిగా మిస్టర్ విన్ని చేతులెత్తి మొక్కితే చైత్యమా, ఆహాహా,
విశ్రాంతి తీసుకుంటే విహారం. వాడు మిస్టర్ విన్నీ పూర్తి స్థాయిలో మీరు గ్రేట్ అయ్యా బాబు. ఓకేనా? చైత్యం అంటే ప్రార్థనా మందిరం, విహారం అంటే విశ్రాంతి మందిరం. బుద్ధిని అస్థికలపై నిర్మించబడ్డ పవిత్రమైన కట్టడాలని మనము స్తూపం అంటాం. రైట్ మిత్రులారా, ఇది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి 6th క్లాస్లో మనము ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఇవి. మరి పూర్తి స్థాయిలో 7th నుంచి 10th వరకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు మన యొక్క యాప్లో, మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ క్లాసులో పొందుపరచడం జరుగుతుంది. వాటిని చెప్పి విశ్లేషణ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీరు ఇలాగే ప్రతి సబ్జెక్టు కూడా పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల్లో మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ క్విక్ రివిజన్ లాగా, ర్యాపిడ్ రివిజన్ లాగా మీకు చేయడం జరుగుతుంది. ఈ 7th, 8th, 9th, 10th రేపు పూర్తి స్థాయిలో మనకు మధ్యాహ్నం వరకు మా యాప్లోకి వచ్చేస్తాయి. పూర్తి స్థాయిలో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం జాగ్రఫీ అట్లే ఉన్నాయి, సివిక్స్, ఎకనామిక్స్, టోటల్ 6th to 10th వరకు కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని ఇలా యూనిట్ వైజ్గా మేము మన యాప్లో వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ సద్వినియోగం, మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలి, విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క యాప్ వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో ఉత్తీర్ణులై డిఎస్సిలో జాబ్ కొట్టినటువంటి వాళ్ళు దాదాపుగా 350 పైగానే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అత్యంత నమ్మకదగినది, విశ్వసనీయమైనటువంటి డిఎస్సి, టెట్, స్కూల్ అసిస్టెంట్, సోషల్ వాళ్ళకి మెరుగైన యాప్, నెంబర్ 1 యాప్ సగర్వంగా నేను చెప్పగలను. కాబట్టి దీనిని మీరు సద్వినియోగం చేసుకోవాలి, 10 మందికి చెప్పాలి. ముఖ్యంగా తగ్గింపు అనేది ఇవ్వడం జరిగింది. 499 టెస్ట్ సిరీస్, 599 మనకు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సోషల్ కాంటెంట్, అటు ఏపీ ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థి మనకు ముఖ్యంగా యాస్పిరెంట్స్, మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తీసుకోనటువంటి వాళ్ళకు చెప్పగలిగితే మీరు వాళ్ళకు సహాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆఫర్ కేవలం రేపటితో క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని మన యూట్యూబ్ ఇప్పుడైతే ఏదైతే చూశారో దీన్ని మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమైనటువంటి వాళ్ళకి దీన్ని చెప్పి వాళ్ళని తీసుకునేటట్లు చేసి వాళ్ళను కూడా ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సిలో విజేతలుగా నిలిచేటట్లు చేయగలరని ఆశిస్తూ పూర్తి స్థాయిలో ఇంతసేపు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాధవి. థ్యాంక్ యూ రా. నిర్మల థ్యాంక్ యూ. సుధా థ్యాంక్ యూ. వెంకన్న థ్యాంక్ యూ సార్. సురేఖ థ్యాంక్ యూ మేడం. విన్నీ రాజుబ్బండ భారతి థ్యాంక్ యూ. చందు థ్యాంక్ యూ సార్. కంప్యూటర్ టెక్నిక్ థ్యాంక్ యూ. ఉషాశ్రీ బాలు. ప్రసన్న జోగు థ్యాంక్ యూ మేడం. ప్రసన్న జోగు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రసన్న జోగు, ప్రసన్న మేడం థ్యాంక్ యూ. మీకు జాబ్ ఈసారి రావాలి, మీరు చాలా కష్టపడ్డారు. లాస్ట్ ఇయర్ మీకు దగ్గరలో మిస్ అయింది. సో ఈసారి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ప్రసన్న జోగు ఖచ్చితంగా మీకు వస్తుంది, మీ టాలెంట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాగే కష్టపడి టెస్ట్ చేసి రాయండి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ప్రసన్న మేడం, జోగు ప్రసన్న మేడం ఖచ్చితంగా మీకు వస్తుంది మేడం. మీరు లాస్ట్ ఇయర్ దగ్గరలోనే మిస్ అయ్యారు, ఖచ్చితంగా మీరు ఈసారి విన్ అవుతారు. ఆల్ ది బెస్ట్ మేడం, ప్రసన్న మేడం. అలాగే సుజాత, శ్రావశ్రీ, నిర్మల, శ్రవశ్రీ, కృష్ణవేణి, తోటరాజు, దాసరి సుమలత. సో ఎస్పెషల్లీ సుజాత,
మెట్టు స్వప్న, సూపర్ డూపర్ మీ ఎనర్జీ సార్. మెట్టు స్వప్న థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. రైట్ పావని థ్యాంక్ యూ. సుజాత అందరికీ థ్యాంక్ యూ రా, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చందు సార్ థ్యాంక్ యూ సార్. అజయ్ కుమార్ బాయ్ సార్ థ్యాంక్ యూ. పావని థ్యాంక్ యూ. వీరేష్ థ్యాంక్ యూ సార్. ఓకే శిరీష గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ. ఓకే శిరీష, సోమగారి శిరీష థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిస్టర్ విన్నీ వెళ్ళి ఆడుకో ఇక. సో నేనేనా వెళ్ళి ఆడుకునేది? మిస్టర్ విన్నీ నన్నేనా అన్నది? విన్నీ వెళ్ళి ఆడుకో ఇక అన్నది. ఆ? ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన యాప్ను ప్రమోట్ చేయండి, పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? మీకు దాన్ని నేను సగర్వంగా ఓకే థ్యాంక్ యూ విన్నీ, నన్ను కాదని అర్థమైంది. ఓకే శ్రవణ్ శ్రీ మీరు గ్రేట్ సార్ థ్యాంక్ యూ మేడం. శ్రవణ్ శ్రీ థ్యాంక్ యూ మేడం. ఓకే సుధాకర్ సిద్ధు థ్యాంక్ యూ సార్. విజయ థ్యాంక్ యూ. సతీష్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేనా? ఓకే భీమన్న థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. మళ్ళీ చెప్పాను మన యాప్ను ఇక ప్రమోట్ చేయండి, చెప్పాల్సింది చెప్పాను. మీ బాధ్యత ఇవాళ రేపు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇంకా ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం 7th 8th 9th 10th మన యాప్లో మెన్షన్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో కాబట్టి అన్ని రీతిలో హిస్టరీ లాగానే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఇదే రీతిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు మన యొక్క యాప్లోకి రాగలరనేది నేను చెప్తున్నాను. మన యాప్ తీసుకోండి పూర్తి స్థాయిలో, అత్యంత ముఖ్యంగా. ఓకేనా? రైట్. కందుకూరు సురేష్ థ్యాంక్ యూ సార్. ఇక నుంచి ఇక రణరంగమే. ఓకే థ్యాంక్ యూ. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది లేదా జోనల్ వైజ్ ఉంటుందా? డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది మనకు పూర్తి స్థాయిలో, జోనల్ వైజ్ కాదు. టెట్ ఎగ్జామ్ అనేటటువంటిది, టెట్ ఎగ్జామ్ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుందిరా, జోనల్ వైజ్గా ఉండదు. ఓకే రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పైన ఇండస్ట్రీ కింద ఓకే ఇక్కడ ఎండ్ కొట్టేసి ఇక్కడ